నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. దొంగలు బాబోయ్ దొంగలు విపరీతమై అయిపోయారు. ఇంకా వేసవి కాలము వచ్చిందంటే అందరూ పిల్లలతో తమ తమ ఊళ్ళకు వెళ్తూ ఉంటారు. అప్పుడు అపార్ట్మెంట్లు కానీ ఎక్కడైనా రెంటుకున్న వాళ్ళు కానీ అతి జాగ్రత్తగా అన్నీ చూసుకొని వెళ్ళాలి. లేదా దొంగల బారికి మనం తప్పించుకోలేము. అపార్ట్మెంట్లలో అయితే ఇంకా ఇబ్బందిగా తయారవుతుంది. అది ఎవ్వరి ప్రాబ్లమో తెలియదు. కానీ ఇంకా సొంత ఇళ్ళ మాటలు, రెంటుకున్న వాళ్ళ ఇంటి మాటలు అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి. దొంగలు రకరకాల వేషాలలో రకరకాల ఐడియాలతో చాలా విచిత్రంగా తయారవుతున్నారు. అయితే ఒక చోట భార్యాభర్తలు కుటుంబము ఇంట్లో ఉన్నారు. అయితే పెద్దగా అర్ధరాత్రి కూడా కాలేదు, 11:30కు రాత్రి 11:30కు దొంగలు వచ్చారు. గేటు తీసుకొని లోపలికి వచ్చి విచిత్రంగా ప్లాన్ వేశారు. ఏమిటంటే లోపలికి వచ్చి ఇంకా 11:30 అయిందంటే ఇంట్లో ఏదో పడుకోవడమో లేదా ఏ టీవీ చూడడమో జరుగుతూ ఉంటుంది, లేదా పడుకోవచ్చు కూడా. అలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గేట్ తీసుకొని లోపలికి వచ్చారు 4 దొంగలు. వచ్చి రాగానే మోటార్ ఆన్ చేశారండి. అంటే మనం బోర్వెల్ ఉంటుంది కదా, ఆ బోర్వెల్ స్విచ్ ఆఫ్ చేశారు. స్విచ్ ఆన్ చేశారనమాట. స్విచ్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి కదా, ఆ పైన ట్యాంకులో వాటరు నిండుతుంది. నిండిన తర్వాత ఆ ట్యాంక్ నిండిన తర్వాత ఫుల్ ట్యాంక్ అయిపోయిన తర్వాత వాటరు కింద వెళ్ళిపోతాయి కదా. అలా వెళ్ళిపోతున్నాయి అని చెప్పి మోటార్ వేసి మర్చిపోయామో ఏమో అని ఓనర్సు ఆ అర్ధరాత్రి 11:30, 12 లోపలండి బయటకు వచ్చారు. మోటార్ వేసి మర్చిపోయాము ఏమో అని లోపల నుంచి డోర్ తీసుకొని బయటికి వచ్చారు. బయటికి రాగానే వాళ్ళ నోళ్ళు నొక్కి లోపలికి ప్రవేశించి దాదాపు 18 తులాల బంగారం అంటండి. 18 తులాల బంగారము, 7 లక్షల డబ్బులు దోచుకొని పోయారు. ఇలా విచిత్రంగా ఏ ప్లాన్ మీద దొంగలు వస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ఎక్కడ వేలిముద్రలు, ఎక్కడ ఏమీ అనుమానం రాకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని వస్తున్నారు. ఎలాంటి ప్లాన్ అయినా కూడా మనము కొత్త మనిషి ఎంటర్ అవుతున్నాడు అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. గేటు సప్పుడు అయినా కూడా అక్కడి నుంచే మనం లోపల నుంచే మాట్లాడి లోపల నుంచే జవాబు ఇవ్వాలి. కానీ కొత్త మనిషి ఎవరో అని చెప్పి మాట్లాడడానికి మాత్రం గేటు దగ్గరికి వెళ్ళకండి. అది రాత్రి అయినా పగలైనా అంత విపరీతంగా దొంగలు మహా ప్లాన్ మీద వస్తున్నారు. కాబట్టి ఈ ప్లాన్లు మనం ఎలా తిప్పికొట్టాలో మనం జాగ్రత్తగా మనం ముందే వస్తారో రారో తెలియదు, కానీ జరిగే ఘటనలను బట్టి మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ అతి జాగ్రత్తగా మీ ప్రాణాలకు ఎలాంటి భయం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి దొంగలు ఏ రకంగా ఏ రూపకంగా వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వచ్చేదంతా వేసవి కాలము, బాగా ఎండాకాలం కాబట్టి ఊర్లకు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఏదైనా నగ కానీ డబ్బు కానీ ఏదైనా కూడా మీరు బ్యాంకులో కానీ లేదా మీ సొంతంగా ఎక్కడైనా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే పోయిన డబ్బు రాదు, కానీ దొంగలు దొరుకుతారో దొరకరో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తగా ఉంటేనే మనం కూడా ఆ దొంగల్ని రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్లాన్లను తిప్పికొట్టడం మనకు కూడా బుర్ర పనిచేస్తేనే ఆ దొంగలకు బుద్ధి వస్తుందని అనుకుంటున్నాను.
ఎన్ని కొత్త ప్లాన్లతోటి వస్తున్నారండి. కాబట్టి ఈ ప్లాన్లన్నీ మనం కూడా, వాళ్ళు మనుషులే మనం మనుషులే కాబట్టి మనం కూడా కొన్ని తెలివితేటలతో మనం కూడా జాగ్రత్తగా ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్త పడతామని అనుకుంటున్నాను. ఈ దొంగలు చూస్తున్నాము, వీడియోల్లో చూస్తున్నాము, రకరకాలుగా దొంగలు వస్తున్నారు. చూడండి, వచ్చి మోటార్ది స్విచ్ ఆన్ చేసిండ్రంటే, వాటర్ పోతున్నాయంటే ఎవరికైనా ఓనర్స్కు ట్యాంక్ ఫుల్ అయిందేమో అని చెప్పి ఆ స్విచ్ ఆఫ్ చేయడానికి వస్తారు కదా, ఇలాంటి ప్లాన్లతోటి వస్తున్నారు. ఇంకొక చోట కాలింగ్ బెల్ నొక్కి పక్కకు జరిగిపోయాడు. 2-3 సార్లు కాలింగ్ బెల్ నొక్కడం వల్ల ఓనర్స్ బయటికి వచ్చి ఎవరు బెల్ నొక్కారు అని చెప్పి అటు ఇటు చూస్తే, డోర్ తీసుకొని బయటకు వచ్చి అటు ఇటు చూస్తే ఆ దొంగలు వచ్చి ఆ మెడ పట్టుకుని ఊపిరాడకుండా మాట్లాడకుండా చేసి దోచుకొని పోయారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివి ఏ రకంగా వచ్చినా, ఎంత ప్లాన్ మీద వచ్చినా అంతే ప్లాన్ మీదుగా ఇంట్లో ఓనర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఇదేనండి ఈనాటి వీడియో. మీరు కూడా జాగ్రత్తలు పాటించండి.